తెలంగాణ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్ కేవీ రామారావుని. మేము అడ్వకేట్లు అందరం విస్తృతంగా ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీలో ఢిల్లీ నుంచి సుష్మా స్వరాజ్ గారి కూతురు కాంటాక్ట్ చేయడం వల్ల అడ్వకేట్లు అందరూ ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. తెలంగాణ చిన్నమ్మ కూతురు పోటీ చేస్తుందంటే మా అందరికి ఆనందంగా ఉంది. అడ్వకేట్సే కాకుండా చాలామంది ఎడ్యుకేటర్స్ చదువుకున్న పీపుల్ వారి యొక్క గెలుపు కోసం కృషి చేస్తున్నారు. వారు గెలవబోతున్నారు. ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు, ప్రపంచం ఎదురు చూస్తున్న ఎన్నికలు. ఈ యొక్క ఎన్నికల కోసం ప్రపంచ నాయకులందరూ వివిధ దేశాల నాయకులు ఎదురు చూస్తున్న ఎన్నికలు. ప్రపంచం గెలవబోతుందంటే ఇండియా గెలుస్తుంది. ఇండియా అనేది మన దేశ నాయకుడు మోదీజీ కోసం ప్రపంచ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ఢిల్లీలోని మేము స్లమ్ముల్లో, ఎడ్యుకేషన్ ఏరియాల్లో అన్ని ఏరియాలు తిరగడం జరిగింది. ఇక్కడున్న స్థానిక ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజలను దుర్భరంగా చేసింది. వీధులే కాదు, డ్రైనేజ్ సిస్టమే కాదు, వారికి కావాల్సిన నివాసం కాదు, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఫ్రీ అంటుంది తప్ప ప్రజలకు కల్పించే ఉచిత సౌకర్యాలు ఏమీ కూడా సరిగా అందడం లేదు. ఈ ప్రభుత్వం ఈ యొక్క స్థానిక ప్రభుత్వాన్ని ఓడించడం కోసం ప్రజలు సిద్ధమై ఉన్నారు. అదేవిధంగా గతంలో గెలిచిన 7 పార్లమెంట్ సీట్లు మరలా గెలవబోతుంది. ఈ యొక్క దేశంలో ప్రపంచంలో ఎదురు చూస్తున్న ఎన్నికల్లో 400 సీట్లు తగ్గకుండా గెలవబోతున్నాం. తెలుగు ప్రజలు దాదాపు 7 లక్షల మంది ఉపాధి కోసం ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు చూసినప్పుడు? తెలుగు ప్రజలందరూ కూడా చాలా దుర్భరంగా ఉన్నారు. మోదీ సర్కార్ ఏదైతే స్కీమ్స్ ఇస్తుందో ఆ స్కీములు అడ్డుకుంటుంది ఈ స్థానిక ప్రభుత్వం. కాబట్టి మన సోదరి చెప్పినట్టుగా వారి యొక్క సింబల్ ఏదైతే చీపిరి గుర్తుందో ఆ చీపిరితోనే యొక్క ఆమ్ ఆద్మీ పార్టీని ఊట్ చేయాలని ప్రజలు కూడా కోరుతున్నారు. దానికి సిద్ధమైన ప్రజలందరూ కూడా ఓటు వేయబోతున్నారు. రేపు యొక్క జరగబోయే 20వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్స్ ఢిల్లీలోని 7 సీట్లు గెలవబోతుంది బీజేపీ. అందులో ఎలాంటి డౌట్ లేదు. దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా ఎదురు చూస్తున్న ఎన్నికలు అన్ని ఫేజుల్లో కూడా ముందంజలో ఉంది. బీజేపీ గెలవబోతుంది.